కడుపులో కత్తెర నోట్లో బెల్లం, బయటికేమో సమాజ సేవ అనే రంగుల గొడుగు. మర్డర్ చేసేదాకా తెలియలేదు అతను ఓ మేకతోలు కప్పుకున్న పులి అని. చచ్చిన శవాన్ని కూడా వదలని కామాంధుడినంటూ తన వికృత బుద్ధి చూపించాడు. కానీ అడ్డడు అబద్ధాలు ఆడినా అడ్డంగా దొరికిపోయినట్లు డైరీ రూపంలో విధి అతన్ని అడ్డంగా దొరకబట్టి ఉరితాడుకు సాక్ష్యంగా నిలబెట్టింది. వైశాఖన్ ఇతనిది కేరళ మల్లక్కడవు సమీపంలోని మెరిక్కడ ప్రాంతం. ఆ ప్రాంతంలో ఇతనికి ఓ ఇనుప వర్క్ షాప్ ఉంది. ప్రస్తుత వయసు 36. పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈ వైశాఖ ప్రజా కార్యకర్త మరియు నివాస సంఘం కార్యదర్శి కూడా. అందరినీ ఆత్మీయంగా పలకరిస్తాడు. మాటల్లో మృదుత్వం, నోటి నుండి వచ్చే మాటలు అమృతంలా ఉంటాయి. అందుకే వైశాఖన్ని అందరూ గౌరవించేవారు. అయితే ఇవన్నీ ప్రపంచానికి తెలిసిన షేడ్స్ మాత్రమే. అవన్నీ తెలియని మరో షేడ్ కూడా ఈ వైశాఖలో ఉంది. అది అతి కిరాతకమైనది, ఎవరూ ఊహించలేనిది. ఈ వైశాఖలో ఆడదాన్ని లైంగికంగా వేధించే ఓ సైకోగాడు ఉన్నాడు. కానీ దాన్ని ఒక్క తన భార్య బంధువైన అమ్మాయి దగ్గర తప్ప ఎవరి దగ్గర బయట పెట్టలేదు. 2013లో వైశాఖకు పెళ్ళైంది. ఆ పెళ్లితోనే అతను తన భార్య దూరపు బంధువైన 14 ఏళ్ల ఓ అమ్మాయిని చూశాడు. చూడగానే ఆ పాపపై కన్నేశాడు. ఆమె మైనర్ అని కూడా ఆలోచించలేదు. అందుకే ఆమెను చెరపట్టాలనుకున్నాడు. ఇక ఆ పాప బంధుత్వం కారణంగా అప్పుడప్పుడు వైశాఖ భార్య కోసం ఇంటికొచ్చేది. అయితే అప్పటి నుండే తన అసలు రంగు ఆమె ముందు బయట పెట్టడం మొదలు పెట్టాడు వైశాఖన్. ఆ పాపను తాకరాని చోట్ల తాకుతూ లైంగికంగా వేధించడం స్టార్ట్ చేశాడు. కొన్నాళ్టికి తొండ ముదిరి ఊసర వెళ్లి అయినట్లు ఓ రోజు భార్య లేని టైం చూసి ఆ పాపపై అత్యాచారం కూడా చేశాడు. ఎవరికైనా చెప్తే నిన్ను అడ్రస్ లేకుండా చేస్తానని కూడా బెదిరించాడు. దీంతో ఆ పాప ఆ విషయం ఎవరికి చెప్పుకోలేదు. అప్పటికి పాప వయసు 16. ఆమె 14 ఏళ్ల వయసులో వైశాఖ ఆమెను లైంగికంగా వేధిస్తూ ఆమెకు 16వ ఏట తన కోరిక బలవంతంగా తీర్చుకున్నాడు. కానీ ఈ విషయం ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. తెలిస్తే సమాజంలో తనకున్న గౌరవం పోతుంది కదా మరి. అన్నింటికి మించి భార్యకు తన గురించి తెలియకుండా ఎప్పటికప్పుడు ఆ పాపపై సోదర ప్రేమ చూపిస్తూ ఆమెను ఏమార్చాడు. వరుసకు పాప చెల్లి వరసే అవటం, పైగా ఇద్దరి మధ్య వయసు తేడా చాలా ఉండటంతో భార్య వీరిద్దరిని అనుమానించలేదు. అన్నింటికి మించి భార్య ముందు పాపతో ఓ అన్నలా బిహేవ్ చేసేవాడు. పాపను కూడా తన భార్య ముందు, సమాజం ముందు తనతో చెల్లిగానే ఉండమని బెదిరించాడు. దీంతో పాప అలాగే ఉంటూ ఉంది. ఆ పాపకు ఓ అన్నలా బాగోగులు చూసుకుంటున్నట్లు భార్య ముందు, సమాజం దృష్టిలో బిల్డప్ ఇస్తూ పాపని చదివిస్తూ సీక్రెట్ గా ఆమెతో తన కోరిక తీర్చుకుంటూ ఉన్నాడు. అలా సంవత్సరాలు దొర్లేశాయి. ప్రస్తుతం ఆ అత్యాచారం చేయబడ్డ పాప వయసు 26 సంవత్సరాలు. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ ఆ అమ్మాయి ఆలోచనలు కూడా మారిపోయాయి. ఎలాగో వైశాఖ దగ్గర శీలం పోయింది, అలాంటప్పుడు అతనితోనే తాళి కట్టించుకుంటే తప్పేముంది అనుకుంది. అందుకే అతని కోరిక తీరుస్తూ తనని పెళ్లి చేసుకోమని అడగటం మొదలుపెట్టింది. నువ్వు నాపై బలవంతంగా అత్యాచారం చేసి నా శీలం దోచుకున్నావు, అందుకే నువ్వే నా మెడలో తాళి కట్టు అంది. అయితే ఆ మాటలకు షాక్ అయిపోయాడు వైశాఖన్. అందుకే నేనెలా నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. నాకు ఆల్రెడీ పెళ్ళైంది. సమాజం దృష్టిలో మనిద్దరి మధ్య సోదర ప్రేమ. అలాంటప్పుడు నీ మెడలో తాళి కడితే నా పరువు ఏమైపోతుంది అన్నాడు. అడ్డదారిలో వచ్చి నాతో ఉంటున్నప్పుడు నీ పరువు ఏమైపోయిందందామె. కట్ చేస్తే ఇద్దరి మధ్య గొడవ. అయితే ఎంత గొడవ జరిగినా ఆమె పట్టించుకోకుండా తన మెడలో పుస్తే కట్టాల్సిందే అంది. ఆఖరికి ప్రియుడు నీ నగ్న వీడియోలని నేను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తానని బెదిరించిన ఆమె పట్టించుకోలేదు. ఖచ్చితంగా తన మెడలో పుస్తే కట్టాల్సిందే అంది. లేదంటే నేను ఆత్మహత్య చేసుకుని చనిపోతానని బెదిరించింది. పోతూ పోతూ నీ బండారం మొత్తం బయట పెట్టి మరీ పోతానంది. ఇక్కడ బండారం అంటే ఆమెతో వైశాఖకు ఉన్న ఎఫైర్ ఒక్కటే కాదు. అప్పటికే వైశాఖన్ మరికొంతమంది ఆడవాళ్లతో అక్రమ బంధం పెట్టుకున్నాడు. ఆ విషయం ఆమె తెలుసుకుంది. వైశాఖ తనతో గడుపుతున్న టైంలో అవన్నీ గమనించి తన గుట్టు మొత్తం బయటకు లాగి తాళి కట్టకపోతే నీ బండారం మొత్తం బయట పెట్టి మరీ ఆత్మహత్య చేసుకుంటానంది. దీంతో వణికిపోయాడు వైశాఖ. సీన్ అక్కడి దాకా వస్తే తన మెడలో సమాజం చెప్పుల దండ వేయటం ఖాయమనుకున్నాడు. అందుకే తన రహస్యాలు బయటకు రాకుండా ఉండాలంటే ఆమెను చంపటం ఒక్కటే మార్గమని భావించాడు. అందుకు ఆమె వాడిన మాటనే వాడుకున్నాడు. ఆమెకు ఫోన్ చేసి నువ్వు లేకుండా నేను కూడా బ్రతకలేను, అందుకే ఇద్దరం కలిసే చనిపోదాం, చచ్చి ఇద్దరం కలకాలం కలిసిందాం రా అన్నాడు. అయితే ఇక్కడ ఆమె అసలు ప్రియుడు ఏం చేస్తాడో చూద్దామని వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ తన డైరీలో అదంతా రాసుకొని మరి ఆ డైరీని తన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని మరి వెళ్ళింది.
ఒక్క వైశాఖ ఇద్దరం కలిసి చనిపోదాం రా అన్న విషయమే కాదు, ఆమె వైశాఖ తన 14 ఏళ్ల వయసులో తనపై లైంగిక వేధింపులు జరిగిన దగ్గర నుండి ఆ తర్వాత అతనితో గడిపిన ప్రతి రాత్రిని ఆమె ఆ డైరీలో రాసుకుంది. అయితే ఆమెకు అలా డైరీ రాసే అలవాటు ఉందని వైశాఖకు తెలీదు. అలా తెలియకనే దొరికిపోయాడు. ప్రియుడు రమ్మనగానే బ్యాగ్ లో డైరీ పెట్టుకొని అతను రమ్మన్న వర్క్ షాప్ దగ్గరకు వెళ్ళిందామె. అయితే అక్కడికి వెళ్ళాక వైశాఖ ఆమెపై ఎక్కడి లేని ప్రేమ నటిస్తూ, నువ్వు లేకుండా నేను కూడా బ్రతకలేను, ఈ సమాజం మన పెళ్లిని మన బంధాన్ని ఒప్పుకోదు, అందుకే ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామంటూ 30 నిద్ర మాత్రలు కలిపిన 2 జ్యూస్ గ్లాసులను ఆమె ముందు పెట్టాడు. ఆమెకు ఓ గ్లాస్ ఇచ్చి తాగు అన్నాడు. కానీ ఆమె దాన్ని తాగనంది. ఇద్దరం కలిసి మాట్లాడుకుంటే సెటిల్ అయిపోయే మ్యాటర్ ని ఆత్మహత్య దాకా తీసుకువెళ్ళటం ఎందుకంది. కానీ తన ప్లాన్ వర్కౌట్ చేయాలి అనుకున్న వైశాఖ ఆమెను వదల్లేదు. పైగా ముందు నేనే తాగుతా చూడంటూ ఆమె ముందే ఆ జ్యూస్ సగం తాగేశాడు. దీంతో ఓ క్షణం యామరపాటులో పడిపోయిందామె. అదే ఆమె చావుకి కారణమైంది. ఒక్క క్షణం ప్రియుడు చెప్తుంది చేస్తుంది అంతా నిజమేనేమో అని, నిజంగా అతను తనని వదులుకోలేక ఇలా చేస్తున్నాడని భ్రమపడి అయిష్టంగానే ప్రియుడు తాగమన్న జ్యూసు తాగేసింది. అప్పటికి ఈ ఇద్దరి మధ్య ఉన్న ఎఫ్ఐఆర్ కి 10 ఏళ్లు నిండాయి. 10 ఏళ్లు ఆమెతో బాగా ఎంజాయ్ చేశాడు వైశాఖ. ఆ తర్వాతే ఆమెను చంపాలని ఇలా ప్లాన్ చేశాడు. అందుకే వైశాఖ తన కన్నింగ్ తెలివిని ఉపయోగించాడు. తను తాగే జ్యూస్ లో నిద్ర మాత్రల పొడిని చాలా తక్కువ మొత్తాదులో కలుపుకొని ప్రియురాలితో తాగించే జ్యూస్ లో నిద్ర మాత్రల మోతాదుని అధిక మొత్తంలో కలిపి ఆమెను ఏమార్చి ఆ జ్యూస్ తాగించాడు. ఆ నెక్స్ట్ తను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతున్నట్లు నటించాడు. ఇక ఆ సీన్ ని బాగా రక్తి కట్టించడంతో అదంతా నిజమే అనుకుంది ప్రియురాలు. ఆ నెక్స్ట్ ఆమె కూడా నిజంగానే అపస్మారక స్థితిలో వెళుతూ ఉండగా అప్పుడే వైశాఖన్ తనలో ఉన్న మరో షేడ్ ని బయటకు తీసి, మరిద్దరం ఆత్మహత్య చేసుకుందాం, ఉరితాళ్లు ఇద్దరికి రెడీ చేసా అంటూ ఆమెను తీసుకొని ఉరితాళ్ల దగ్గరకు వెళ్ళాడు. ఆ తాళ్ల కింద 2 చెక్క స్టూల్స్ ని కూడా పెట్టాడు. ఇక అవి చూసి తనతో పాటు ప్రియుడు కూడా ప్రాణత్యాగం చేస్తున్నాడని నమ్మిందామే. అందుకే ప్రియుడు స్టూల్ ని ఎక్కించి ఉరితాడు మెడకు చుడుతుంటే అతను కూడా తనతో పాటే ఉరేసుకొని చనిపోతాడనుకుంది. అయితే వైశాఖన్ మాత్రం తెలివిగా ఆమె కళ్ళ ముందు తను స్టూల్ ఎక్కి ఉరితాడైతే మెడకు బిగించుకున్నాడు. కానీ తన కాళ్ళ కింద ఉన్న స్టూల్ ని తన్నకుండా ప్రియురాలి కాళ్ళ కింద ఉన్న స్టూల్ ని తన్నేసి మెడకున్న తాడుని తీసుకొని ఒక్క జంపుతో కిందకు దూకాడు. అయితే ఇదంతా రెప్పపాటులో జరగటంతో దాన్ని ఊహించలేక తాడుకి వేళ్లాడుతూ గిలిగిలా కొట్టుకుంటూ చనిపోయిందామె. ఆమె చనిపోతుంటే దగ్గరే ఉండి ఎంజాయ్ చేస్తూ చూశాడు ప్రియుడు. ఆ నెక్స్ట్ ఆమె శవాన్ని దింపి ఆమె శరీరంతో తన కోరిక తీర్చుకోవాలని 2 సార్లు ఆమె శవాన్ని రేప్ చేశాడు. ఆ వెంటనే తన భార్యకు ఫోన్ చేసి, నీ బంధువు నా సహోదరి నా వర్క్ షాప్ లో ఉరేసుకొని చనిపోయిందన్నాడు. భయంతో నేను కూడా నిద్ర మాత్రలు వేసేసుకున్నా, వచ్చి రక్షించు అంటూ నిద్ర మాత్రల ప్రభావం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అయితే ఇక్కడే వైశాఖ ఓ పని చేద్దామనుకుని చేయలేకపోయాడు. తన వర్క్ షాప్ లో సీసీ కెమెరా ఉంది. అందులో తను చేసిందంతా రికార్డ్ అయింది. ఆ విషయం వైశాఖకు బాగా తెలుసు. అయితే అదంతా రికార్డ్ అయినా ఆ షాపు తనదే కాబట్టి ప్రియురాల్ని చంపాక అది డిలీట్ చేయొచ్చు అనుకున్నాడు. కానీ ఇక్కడే వైశాఖ్ ప్లాన్ బెడిసి కొట్టింది. వేసుకున్న నిద్ర మాత్రల ప్రభావం తలకెక్కి ప్రియురాలని చంపాక డిలీట్ చేద్దాం అనుకున్న ఆ పని చెయ్యకుండానే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈలోగా భార్య కంగారు పడుతూ భర్తను ఉరేసుకున్న ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లింది. ఆ నెక్స్ట్ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. కారణం, హాస్పిటల్ కు తీసుకువెళ్ళాక ఆమె శవాన్ని పరిశీలిస్తే ఆమెపై 2 సార్లు అత్యాచారం చేసినట్లు తేలింది. అందుకే విషయాన్ని డాక్టర్స్ పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు ఎంక్వైరీ ప్రారంభించి వైశాఖ భార్యను విచారించారు. దీంతో ఆమె ఆ చనిపోయిన అమ్మాయి తన బంధువని, తన భర్తకు చెల్లి వరస అని, ఇద్దరి మధ్య సోదర ప్రేమ ఉందని చెప్పింది. కానీ ఆమె ఎందుకలా చేసిందో తెలియట్లేదు, నా భర్త ఆమెను సోదరిలా భావించి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కూడా నేర్పిస్తున్నాడంది. ఇక ఆమె ఉరివేసుకుంది వైశాఖ వర్క్ షాప్ లోనే అని తెలిసింది కాబట్టి పోలీసులు అక్కడికి వెళ్లారు. దీంతో అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో వైశాఖ నిర్వాకం మొత్తం తెలిసిపోయింది. అంతకంటే ముందు ఆమె హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న డైరీని గుర్తించిన పోలీసులు అసలు వైశాఖకు ఆమెకు మధ్య ఉన్న ఇల్లీగల్ కనెక్షన్ గురించి తెలుసుకున్నారు. అన్నింటికి మించి వైశాఖ ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామని వర్క్ షాప్ దగ్గరకు రా అని చెప్పిన విషయాలన్నీ, ఆమె రాసిన లైన్స్ నన్ని పాయింట్ అవుట్ చేసి ఆ వర్క్ షాప్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించగా
వైశాఖ ఉద్దేశపూర్వకంగానే ఆమెను అక్కడకు రప్పించి ఉరేసి చంపి ఆమె శవాన్ని అత్యాచారం చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా స్పష్టం కావటంతో పోలీసులు హాస్పిటల్కి వెళ్లి ట్రీట్మెంట్ అవ్వగానే అక్కడి నుండే వైశాఖను అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పుడు కూడా అతని భార్య నా భర్తకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదని, వారిద్దరి మధ్య ఉన్నది సోదరి ప్రేమ మాత్రమే అంది. కానీ పోలీసులు సాక్ష్యాలన్నీ చూపించేసరికి షాక్ అయిపోయింది. ఇక విచారణలో వైశాఖ తన నేరాన్ని అంగీకరించాడు. తను ఉద్దేశపూర్వకంగానే ఆమెను చంపేశానన్నాడు. తనని పెళ్లి చేసుకోమని ఆమె బలవంత పెట్టిందని, తన అన్ని అఫైర్స్ గురించి బయట పెడతానని బెదిరించిందని, అందుకే ఆమెను చంపేశానన్నాడు. అయితే సమాజానికి మంచి చేస్తున్నట్లు ఉన్న కార్యకర్తలో ఇలాంటి నీచుడు కూడా ఉన్నాడని తెలిసి అందరూ షాక్ అయిపోయారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.